జాగ్రత్తగా వినా. సువార్తికుల ద్వారా దేవుడు సువార్త పరిచయం జరిగిస్తా ఉన్నాడు. ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పిస్తా ఉన్నాడు. అనేక మంది భక్తుల ద్వారా దేవుడు అనేక జనాంగమంతటితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు వెళుతున్న మార్గం సరైనది కాదు, మీరు చేస్తున్న క్రియలు సరైనవి కావు, మీరు జరిగిస్తున్న కార్యకలాపాలు సరైనవి కావు, మీరు వెళుతున్న ప్రతి మార్గము కూడా దేవునికి వ్యతిరేక దశలో ఉంది, ఈ మార్గాలను సరి చేసుకోండి అని చెప్పి ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, యాజకుల ద్వారా, ఇదిగో విశ్వాసుల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పటికీ మానవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ చీమలలాగే ప్రియదేవుని వర్లరా, ఎంత వాక్యము అనేటువంటి అడ్డుకట్టను వేసినప్పటికీ ఆ వాక్యాన్ని అధిగమించుకుని మరలా అతను నాశనం అనేటువంటి ఆ గుంపులోనికి లేదా నాశనం అని పిలువబడుతున్నటువంటి దాని చేతిలోనికి వెళ్ళిపోతున్న వాడిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు నేను శరీరాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాము గనుక మనుష్యుడికి అర్థం అవ్వాలి అని అంటే ఏదో ఒక జంతువు రూపంలో వచ్చి మాట్లాడితే అర్థం కాదు, ఏదో ఒక పక్షి రూపంలో వచ్చి మాట్లాడితే అర్థం కాదు, ఏదో ఒక పురుగు రూపంలో వచ్చి మాట్లాడితే అర్థం కాదు. ఏ రూపంలో రావాలి అని అంటే మానవ ఆకారం ఎలాగైతే ఉందో, మానవ నిర్మాణం ఎలాగైతే ఉందో, మానవ శరీర విధానం ఎలాగైతే ఉందో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలోనికి వస్తేనే గాని ఎవ్వరికీ ఏం అర్థం కాదు. ప్రియ స్నేహితులు, జాగ్రత్తగా వినాలి. కొన్ని సందర్భాల్లో